ఎస్ లీడర్స్, గుడ్ మార్నింగ్. రియల్లీ చాలా బాగుంది కదా వింటుంటే ఒక్కొక్క స్టోరీస్. యాక్చువల్లీ తంగడపల్లి శ్రీనివాసరావు స్టోరీ వింటుంటే నా స్టోరీ మర్చిపోయినాను. నిజంగా చెప్పాలంటే బిఫోర్ వెస్టీజ్ సింపుల్గా చెప్తా. అసలు బిఫోర్ వెస్టీజ్, ఆఫ్టర్ వెస్టీజ్, అసలు వెస్టీజ్ వల్ల ఏమొస్తుంది? ఓకే, బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముందు నా దగ్గర బైక్ లేదు. ఒక చిన్నది ఒకటి హీరో సైకిల్ ఉంటుండే మా నాన్నది. పెద్ద సైకిల్ ఉంటుంది కదా, ఓకే, అది వేసుకొని తిరిగితే మా అక్క వాళ్ళు అనేవాళ్ళు, అరే మీరు పెళ్ళి చేసుకోవాలరా, ఈ సైకిల్ మీద తిరుగుతుంది, పిల్లని ఎవరు ఇస్తారు అంటారు అనమాట. ఓకే, జాబ్ చేసేవాడిని, బీటెక్ చదివిన, కొన్ని రీజన్స్ వల్ల జాబ్ వదిలేసినాను, ఇన్కమ్ లేదు. ఓకే, మా గ్రేట్ అప్లైన్ లక్ష్మీ మేడం అండ్ రాజేశ్వరరావు సార్ వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఓన్లీ భోజనం తినుకుంటూ ఉండేవాడిని. పని చేసుకుంటూ కాదు, జస్ట్ అట్లా తినుకుంటూ ఉండేవాడిని. ఆ టైంలో నాకు ఎవరైనా అక్కలు భోజనం పెట్టాలంటే వాళ్ళు ఆటోకి డబ్బులు ఇచ్చి మరి పిలిచేవాళ్ళు, ఎందుకంటే నడుచుకుంటూ పోతే తిన్నది అరిగిపోతుంది కదా. ఓకే, ఆ స్టేజ్ నుంచి ఓకే ఈరోజు ఒక బైక్ తీసుకున్నా, కార్ తీసుకున్నా. ఓకే, వెస్టీజ్ యొక్క స్పెషల్ ఏంటంటే మనమే సక్సెస్ అవ్వడం కాదు, నా టీంలో ఆల్మోస్ట్ 400కు పైన కార్లు ఉన్నాయి. అవునా కాదా? పెళ్లి తర్వాత మా మధ్యలో చిన్న చిన్న గొడవలు వచ్చేటి. ఒకసారి అత్తవారు పిలిచి అడుగుతారు కదా, ఇట్లా వాళ్ళ కూతుర్ని అడిగారు అనమాట, అసలు ఏంది మీ ప్రాబ్లం చెప్పు అంటే ఆమె చెప్పిన కంప్లైంట్ ఏంటంటే ఈయన ఇంజనీర్ అన్నారు, డబ్బులు అన్నారు, ఈయన ఏంది బియ్యం అయిపోయినప్పుడు 2 కిలోలు ఇంకొస్తుందని చెప్పేది అనమాట. అంటే నా సిచ్యువేషన్ అట్లుండేది. కానీ మేము లాస్ట్ ఇయర్ థాయిలాండ్ ట్రిప్ పోయినాం. ఓకే, స్పెషల్గా చెప్పాలనుకుంటే మా మేడం, మా మిసెస్ మ్యారేజ్ అయినాక నీ డ్రీమ్ ఏంటంటే ఎక్కడికి వెళ్దామంటే నేను తిరుపతి వెళ్దామన్నా, ఎందుకంటే పక్కనే కదా. ఓకే, మా భార్య చెప్పింది స్విట్జర్లాండ్ వెళ్దామనేసి. నిజంగా వెస్ట్ అండ్ వినిటింగ్ థ్యాంక్స్ చెప్పొచ్చు. ఈ నెక్స్ట్ వీక్ మేము స్విట్జర్లాండ్ వెళ్తున్నాం. ఓకే, ఎస్, ఈ లైఫ్ ఎందుకు వచ్చిందంటే జస్ట్ కమిట్మెంట్ వల్ల, అప్లైని నమ్మడం వల్ల. ఓకే, చాలామంది చెప్తారు కదా మీ బ్రెయిన్ పక్కన పెట్టి అప్లై నమ్మండి అనేసి. నమ్మకం అనేది ఎట్లా ఉండాలి? ఒక చిన్న స్టోరీ చెప్పి క్లోజ్ చేస్తా. నమ్మకం అసలు ఎట్లుంటే బాగుంటుందండి. ఓకే, ఒక అతను బాగా కష్టపడ్డాడు, ఒక కారు కొనుక్కున్నాడు, డ్రైవింగ్ అట్లనే వస్తుంది. ఓకే, అతను ఏమనుకున్నాడు, నేను తిరుపతి పోవాలి, ఫస్ట్ కారు కొన్నా, ఫస్ట్ దేవుని దగ్గర పోవాలనుకోండు. ఓకే, వర్షాకాలం, ఫాగ్ వస్తుంది, అతను కారు నడిపించుకుంటూ 7 గంటల వాడిని నడుచుకుంటూ గోవిందా గోవిందా అనుకుంటూ పైకి ఎక్కుతున్నాడు. ఓకే, డ్రైవింగ్ అంతంతా వచ్చు. నైట్ టైం ఎట్లుంటుంది, వర్షం పడుతుంటే కార్ స్కిడ్ అవుతుందా కాదా? కొత్త వాళ్ళకి స్కిడ్ అయింది, పైనుంచి బొల్లుకుంటూ కింద పడ్డాడు, కొండలు దాటుకుంటూ. లక్కీగా నదుష్టానికి ఒక కొమ్మ దొరికిందంట. ఓకే, గట్టి కొమ్మ పట్టుకున్నాడు, అమ్మ బతికిపోయినా అనుకున్నాడు. ఇంతవరకు బాగుంది. అప్పటివరకు దేవుడిని మొక్కే పర్సన్ ఏం చేసిండంటే తిట్టడం స్టార్ట్ చేసిండు, ఎందుకంటే చిన్న కష్టం వచ్చింది కదా. ఓకే, అప్పటిదాకా మొక్కిన దేవుని తిట్టడం స్టార్ట్ చేసిండు. దేవుడికి కూడా కోపం వచ్చింది, ఏంది ఇప్పటిదాకా నన్ను నమ్మిండు మొక్కిని ఇప్పుడేం తిడుతుండు అనేసి. సరే పోనీ ప్రత్యక్షమైన వచ్చినాక అన్నాడు, నిజంగా నువ్వు నన్ను నమ్ముతున్నావా అంటే ఆయన ఏమంటాడు, నిన్ను నమ్మకట్టే కదా నేను కొత్త కారు వేసుకొని ఒక్కరినే వచ్చినా అంటాడు. అయితే నా మీద నమ్మకం ఉంటే చేయొద్దేమని చెప్తాడు. ఓకే, కానీ అతను అనుకుంటాడు, అమ్మ లేక కొమ్మ దొరికింది వదిలేస్తే ఎట్లా? అవునా కాదా? వదలకుండా అట్లనే ఉంటాడు. రాత్రి 11, 12 అవుతుంది. ఓకే, తెల్లారితే ఎవరైనా కాపాడతారు అనుకుంటాడు. దేవుడు అంటాడు, నీ కర్మ నువ్వు ఏమన్నా అని వదిలేసి వెళ్ళిపోతాడు. ఓకే, తెల్లారినాక చుట్టూ చూస్తుంటాడు, ఎవరైనా కాపాడతారు. తెల్లారుతుంటుంది, చుట్టూ చూస్తుంటాడు. ఒకసారి కింద చూద్దాం నేను ఎంత హైట్లో నన్ను చూస్తే గింత ఎత్తుంటాడు అంట. ఓకే, ఎస్, ఇక్కడ చూడండి, నిజంగా నమ్మి చెయ్యొద్దేస్తే రాత్రి హాయి పనుకుంటాడో కాదా? ఓకే, ఇక్కడ దేవుని మీద నమ్మకం పోయింది, రాత్రంతా కష్టపడ్డాడు. ఇక్కడ కూడా చాలామంది అప్లైని పిలిచినానో లేకపోతే ఫ్రెండ్ని పిలిచినానో, ఇక్కడ ఇంతమంది చూసినాక ఒక నమ్మకం వస్తుందా కాదా? ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంకా నేను జాబ్ చేస్తున్నదా, టైం పక్కన పెట్టి వెస్టేజ్ చేయాలి, జాబ్కి లాంగ్ లీవ్ పెట్టాలి, మస్తు అంటారు. కావునా కదా, 2-3 ప్లాన్ చెప్పిన వాళ్ళు వినకపోయేసరికి ఏమవుతుందంటే అప్లైని మొహం మీద తింటారు, కానీ సాటి తింటారు. ఈయనైతే నేను జాబ్ చేసుకుంటాను, 10-20 వేలు వస్తుండే. ఓకేనా, పార్ట్ టైం ఇంకా వేరే జాబ్ చేస్తే డబ్బులు వస్తుంటే ఇదేదో పెట్టిండు, వచ్చేది 30-40 రూపాయలు, పెట్టేది 2-3 వేలు. ఇదే కర్మ, తింటామా లేదా? ఓకే, ఆ తిట్టుకున్నా పర్లేదు, లోపల బయట మాత్రం అప్లై చేయకుండా జస్ట్ మీరు 2 సంవత్సరాలు నిలబడండి, ఖచ్చితంగా 1,00,000 రూపాయల పని ఇన్కమ్ తీసుకోవచ్చు, ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.